కొండ మీద పరకామణి కుంభకోణం బయటపడింది. కోట్లాది రూపాయల ఈ స్కామ్లో దోషులను విడిచిపెట్టేది లేదంటూ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చేసిన హెచ్చరికల పూర్తి పాఠమేంటి? తిరుమల పరకామణి కుంభకోణం దొంగలను ఎందుకు వదిలేస్తున్నారు? సీసీటీవీ ఫుటేజ్ మాయం చేస్తే చర్యలేవి? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ కీలక పాత్ర. శివశంకర్ని కాపాడడంలో గత పాలక పెద్దలు. ఎప్పటికీ వదిలిపెట్టమంటున్న బోర్డు సభ్యుడు భాను. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం భాను. తిరుమలలో హైకమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ దందాను గత టీటీడీ పాలకులు కొమ్ము కాశారని, ముఖ్యంగా పరకామణి కేసు విషయంలో ఆధారాలన్నీ డిలీట్ చేసేందుకు బహుమతిగా శివశంకర్ అనేక అక్రమాలకు పాల్పడినప్పటికీ అతడి మీద కేసు నమోదు చేయకుండా ఆయన మాతృ విభాగానికి పంపారని, ఇది ముమ్మాటికి నేరమని, ఇప్పటికే తమకు ఎన్నో విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉందని అన్నారు భానుప్రకాష్ రెడ్డి. పరకామణి సొమ్ము కాజేసిన అధికారిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని, గత ప్రభుత్వంలో పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికారని, అతన్ని విజిలెన్స్ పట్టుకోవడం సంతోషకరమన్నారు. కానీ డబ్బు రికవరీ చేయకుండా పోలీసులు గత బోర్డు మెంబర్లు కాపాడారని ఆరోపించారు. వాటాల కోసం కొంతమంది గజ దొంగలు ప్లాన్ వేశారని తెలిపారు. ఏ విషయంలో కొత్తగా ఆర్ఆర్ఆర్లు ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు బయటపెడతామని హెచ్చరించారు. కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ మోస్ట్ డేంజరస్ అని, సీసీ ఫుటేజ్ మాయం విషయంలో చాలా మంది పెద్దల హస్తముందని, శివశంకర్ బదిలీ వెనుక అతిపెద్ద కుట్ర కోణం దాగి ఉందని, 23 మంది వరకు ఇతడిపై తీవ్ర వ్యతిరేక ఆరోపణలు చేశారని, భక్తుల నగలు కూడా దోచుకున్న దొంగ శివశంకర్ అంటూ బగ్గుమన్నారు భానుప్రకాష్. భక్తులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సీసీటీవీస్ ఫుటేజ్ పరకామణిలో రవికుమార్ అంశంలో సీసీటీవీ ఫుటేజ్ ఈయన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఆధారంగా ఆ ఫుటేజ్ని నాశనం చేశారు. కాబట్టే ఈయన మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా మాతృశాఖకి బదిలీ చేశారని చెప్పి తెలిసింది. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లోతుగా దీన్ని విచారణ చేస్తే దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఎందుకంటే ₹1 కోట్ల కుంభకోణం, ఇది ₹1 కోట్ల కుంభకోణం. అసలు దాంట్లో కూడా దాదాపు ₹5 కోట్ల భక్తులకు చేరాల్సిన నగదుని ఈ అధికారి కొందరు పంచుకున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి అన్ని బయటపడాల్సిన అవసరం ఉంది. అసలు వైసీపీ ప్రభుత్వం టీటీడీని ఏమనుకుంది? స్టేట్ విజిలెన్స్ కమిటీ కూడా విచారణ చేస్తుందని, ఇక్కడ న్యాయం జరగకుంటే తాము ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని, హైకోర్టుకు సైతం వెళ్తామని అన్నారాయన.